రాజీవ్ యువ వికాసానికి కాంగ్రెస్ కండిషన్స్ పెడుతోంది. బ్యాంకులు సమ్మతిస్తేనే రుణమంటూ మెలికలు పెడుతోంది. సిబిల్ స్కోర్ ప్రాతిపదికనే బ్యాంకర్లు మొగ్గు చూపుతున్నారు. 10 నుంచి 12% వడ్డీ ఉండేలా బ్యాంకులు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ షరతుల కారణంగా గతంలో లింకేజీ స్కీమ్ల తొలగించారు. అయితే బీఆర్ఎస్ హయాంలో మాత్రం పూర్తి సబ్సిడీ రుణం పొందామని గుర్తు చేసుకుంటున్నారు తెలంగాణ ప్రజానికం. కాంగ్రెస్ ప్రభుత్వం ఊదరగొడుతున్న రాజీవ్ యువ వికాసం పథకం కింద సబ్సిడీ రుణాలు పొందాలంటే ఎన్నో అడ్డంకులను దాటాల్సి వస్తున్నది. తొలుత బ్యాంకర్లు సమ్మతిస్తేనే ఈ పథకం కింద రుణం పొందే అవకాశం ఉంటుంది. తర్వాత సిబిల్ స్కోర్ ప్రామాణికంతోనే బ్యాంకు అధికారులు లబ్ధిదారుల ఎంపికకు ఆమోదం వేస్తారని తెలుస్తున్నది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కాకుండా మిగతా మొత్తం నిధులకు వడ్డీ భారం పడనున్నది. అది కూడా 10 నుంచి 12% వడ్డీ ఉంటుందని అధికారులే వెల్లడిస్తున్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ తదితర వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకుల కోసం 6,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. ఈ నెల 14 వరకు దరఖాస్తులను స్వీకరించగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16 లక్షల మందికి పైగా వివిధ యూనిట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నది. జూన్ 2న నిర్దేశిత లక్ష్యం మేరకు రుణాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. మంజూరులో బ్యాంకు అధికారులే కీలక పాత్ర పోషించనున్నారు. దరఖాస్తులను తొలుత మండల స్థాయి కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీలో ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్, కలెక్టర్ నియమించిన ప్రత్యేక అధికారి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ కార్పొరేషన్ల ప్రతినిధులు, డీఆర్డీఏ ప్రతినిధులు ఉండనున్నారు. ఇతర అధికారులకున్న బ్యాంకు అధికారే ఈ కమిటీలో కీలకంగా ఉంటారు. పాన్, ఆధార్ కార్డులతో పాటు బ్యాంకు వివరాలను దరఖాస్తు సమయంలోనే సేకరించారు. వాటి ఆధారంగా దరఖాస్తుదారుడి సిబిల్ స్కోర్ ఎలా ఉందనేది పరిశీలిస్తారు. నిర్దేశిత ప్రమాణాల మేరకు సిబిల్ స్కోర్ ఉండి బ్యాంకు అధికారి సంతృప్తి చెందితేనే రుణం మంజూరు కానున్నది. లేదంటే సబ్సిడీ రుణం అందకుండా పోతుంది. గతంలో ఏవైనా రుణాల్ని తీసుకుని సక్రమంగా చెల్లించని వారి, సిబిల్ స్కోర్ లేని వారికి రుణం దక్కడం అనుమానమే. బ్యాంకర్ల ఆమోదంతోనే మండల కమిటీ అర్హుల జాబితాను సిద్ధం చేసి జిల్లా స్థాయి కమిటీకి పంపుతుంది. యువ వికాసం పథకం కింద ఇచ్చే సబ్సిడీ రుణాన్ని కూడా 10 నుండి 12% వడ్డీతోనే మంజూరు చేయనున్నారు. నిర్ణీత వాయిదాల్లో అసలు వడ్డీని కలిపి లబ్ధిదారుడు తిరిగి బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం కేవలం 50,000 రూపాయల యూనిట్ మాత్రమే 100% సబ్సిడీతో అందిస్తున్నది. మిగతా రుణాల్లో ప్రభుత్వం సబ్సిడీ పోను మిగతా సొమ్మును బ్యాంకు రుణంగా అందజేయనున్నది. ఉదాహరణకు 4 లక్షల రూపాయల యూనిట్లో మిగతా 1,20,000 రూపాయలను బ్యాంకు రుణంగా అందివ్వనున్నది. ఈ రుణ మొత్తానికి 10 నుండి 12% వడ్డీని ఆ బ్యాంకు వసూలు చేయనున్నది. ఈ విషయంపై బ్యాంకు అధికారులను సంప్రదిస్తే తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు, మార్గదర్శకాలు లేవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే వ్యక్తిగత రుణాలను మంజూరు చేసినప్పుడు విధించే వడ్డీ ఛార్జీలనే వర్తింపజేస్తున్నామని వివిధ బ్యాంకుల అధికారులు తెలిపారు.